శ్రీ గురుభ్యో నమః. భీష్మ ఏకాదశి భీష్మ పంచకము మాఘశుద్ధ అష్టమ నుండి వరుసగా వచ్చే 5 రోజులను భీష్మ పంచకము అంటారు. అంటే మాఘశుద్ధ అష్టమి, నవమి, దశమి, ఏకాదశి, ద్వాదశి ఈ 5 రోజులలో భీష్ముల వారి యొక్క దివ్య జ్ఞాన ప్రబోధాలని స్మరణ చేయడం, భీష్ముల వారికి తర్పణాలను ఇవ్వడం చేస్తారు. ఏమిటి విశేషం అంటే భీష్ముడు శరీరాన్ని విడిచిన రోజు భీష్మాష్టమి. అందుకు భీష్మ పంచకానికి అంత ప్రత్యేకత. సాధారణంగా మహాత్ములకి సంబంధించి వారి యొక్క పుట్టినరోజుని సామాన్యంగా చేసిన ఆరాధన ఉత్సవాలు మాత్రం విశేషంగా చేస్తారు. దీనికి చక్కటి ఉదాహరణే త్యాగరాజస్వామి వారి ఆరాధన ఉత్సవాలు. అయితే భీష్మ ఏకాదశి అంటే మాఘశుద్ధ ఏకాదశి నాడు భీష్ముల వారు శరీరాన్ని విడిచారు అనుకుంటే అది పొరపాటే. అయితే ఎందుకు ఆ ప్రాశస్త్యం అంటే చాలా నెలలలో ఏకాదశికి ప్రాశస్త్యం ఉంది. ఈ నెలలో కూడా భీష్మ పంచకములో ఏకాదశి ఉండడం వలన భీష్మ ఏకాదశికి ఆ ప్రాశస్త్యము. మరొక విశేషం ఏమంటే భీష్మ పంచకము అని కార్తీక శుద్ధ ఏకాదశి నుంచి పౌర్ణమి వరకు చేస్తారు. మాఘ శుద్ధ ఏకాదశి నుంచి మాఘ పౌర్ణమి వరకు కూడా చేస్తారు. కానీ అక్కడ భీష్ముడి యొక్క ప్రమేయము లేదు. అయితే మరి భీష్మ పంచకం అని ఎందుకు అంటారు అంటే భీష్ముడు అంటే బాహ్య అంతర ఇంద్రియాలను నిగ్రహించేవాడు. ఆ విధముగానే ఆ భీష్మ పంచకములో కూడా ఇంద్రియ నిగ్రహణతో దానిని పూర్తి చేయాలి అన్న భావనతో భీష్మ పంచకము అంటారు. ఆచార్యుడు భీష్మాచార్యుడు అంటాం. ఆయన ఆచార్యుడు అంటే బ్రహ్మ జ్ఞానాన్ని, జ్ఞాన నిష్టని. ఆచార్యుడు అంటే ఆచరించి ఆచరింప చేసేవాడు. ఆయన ధర్మాన్ని అందరికీ అందించాడు. ఆయన అందించినటువంటి విష్ణు సహస్రమే ఈరోజు ప్రతి ఇంటిలో, ప్రతి ఆలయంలో ప్రతిరోజు మనం వింటున్నాము. ఆయన అంత గొప్పవాడు కాబట్టి ఆయనకి అందరూ తర్పణాలు ఇవ్వవచ్చు. ఓం నమో భగవతే వాసుదేవాయ.